హాయ్ హలో వెల్కమ్ టు నా రివ్యూస్ తెలుగు. పారిజాత పర్వం రివ్యూ. కేక్ కట్ చేసేటప్పుడు లైట్లు ఆర్పుతారంట. మళ్ళీ లైట్లు వేసేలోపు కేక్ తో పాటు వాళ్ళ ఆవిడ కూడా మన బండిలో ఉండాలి. మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు ఒక విషయం అండి, కొత్తగా పెట్టిన ఛానల్ అయినా వ్యూస్ బానే వస్తున్నాయి, బట్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసే వాళ్ళకి ఇట్స్ జస్ట్ వన్ క్లిక్. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, బట్ వీడియోస్ చేస్తున్నానని గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్స్ లైక్ ఏ బూస్టప్ టు మీ. మీరు చేస్తారు, నాకు తెలుసు. వచ్చిన ప్రతి మూవీ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నా. కొన్నిసార్లు వీడియో రావడం లేట్ అవ్వచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. ఫైన్. పారిజాత పర్వం స్టోరీ వచ్చేసి సీను అనే సునీల్ హీరో అవ్వాలని సిటీకి వచ్చేస్తాడు. వచ్చాక అనుకోని పరిస్థితుల వల్ల అక్కడ ఒక డాన్ అవుతాడు. డైరెక్టర్ అవ్వాలనుకునే చైతన్యరావు ఆ డాన్ స్టోరీనే తన డెబ్యూ మూవీగా తీయాలని ఫిక్స్ అవుతాడు. ఆ మూవీ తీయడానికి మనీ కోసం ఒక కిడ్నాప్ ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఆ కిడ్నాప్ ఎలా జరిగింది, అందులో వాళ్ళు ఏం సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు, ఫైనల్ కిడ్నాప్ సక్సెస్ అయిందా లేదా అనే దాని మీద మూవీ నడుస్తుంది. క్లోరోఫామ్ పట్టండి, కచ్చిపై కట్టండి, పరిగెడుతూ ఎవరైనా చూసారా ఇబ్బంది, బాడీని ఎత్తండి, త్వరగా లెక్కెత్తండి, ఆర్టిస్ట్ గా చెబుతున్నా నా మాట నమ్మని, కట్టన్ రథాలు కదలకుండగాలు కల్లోలం అవుతారు చూసిన జనాలు. టు బి ఫ్రాంక్, ఇలాంటి సినిమాలు మనం చాలానే చూసామండి. గొప్పగా చెప్పడానికి ఏం లేదు మూవీలో. రెగ్యులర్ స్టోరీ. సునీల్ అండ్ వైవ హర్ష గారి కామెడీ సీన్స్ బాగున్నాయి. చైతన్యరావు గారు 30/21 లో యాక్టింగ్ చించేశారనిపించింది. బట్ తర్వాత ఆయన చేసిన మూవీస్ లో లైక్ కీడాకోలా, ఈ మూవీ, అంతకు ముందు అవా అని వచ్చింది, దాంట్లో గానీ ఆయన యాక్టింగ్ అంతేం అనిపించలేదు నాకు. డోంట్ నో వై. శ్రద్ధాదాస్ గారికి అయితే మూవీస్ లో ఇలాంటి రోల్స్ ఉంటే అది తన కోసమే రాసుకున్నట్టు పెడుతున్నారండి ఈ మధ్య ప్రతి మూవీలో. లైక్ ఒక చిన్న మూవీలో డాన్ క్యారెక్టర్ గానీ, డాన్ పక్కన ఒక అమ్మాయి క్యారెక్టర్ గానీ, ఇలాంటివి ఉంటే తన కోసమే అన్నట్టు పెడుతున్నారు. నేనైతే ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2. ఏంటో ఈ మధ్య అన్ని 2 రేటింగ్ మూవీస్ ఎక్కువైపోతున్నాయి. మనీ పెట్టి చూసేంత వర్త అంటే అస్సలు కాదు. సో ఫైనల్లీ పారిజాత పర్వం ఈజ్ ఏ రెగ్యులర్ కామెడీ యాక్షన్ ఫిల్మ్. నథింగ్ న్యూ ఇన్ దిస్. పేమెంట్ కరెక్ట్ గానే ఇచ్చేస్తారుగా. 50 lakhs కోటిస్తా. మీకు 2 కోట్లు ఇస్తాం. నాకు 3 కోట్లు కావాలి. 4 కోట్లు క్యాష్ కావాలి. సిటీలో ఎంత మంది దగ్గర ఉందిరా నా పిల్ల? దట్స్ ఆల్ ఫర్ ద డే. ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.